మీరు మాట్లాడి వీడియోలు తీసి గ్రూపులలో పెట్టండి, మార్పు శ్రీకారం చుట్టండి. నేను తీసుకున్నది ఒకటే శ్లోకం, ఆర్యవైశ్య తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మార్పుకు శ్రీకారం. మార్పు వస్తే ఆటోమేటిక్గా ఇంకా సిస్టంలో పడుతుంది. ట్రాక్ ఎక్కిద్దాం, ట్రాక్ ఎక్కిందంటే ఇంకా ఆగదు, ముందుకు వెళ్ళిపోతాం. అందరూ కూడా దీన్ని సహకరించండి, మనం అందరం ముందుకు వెళ్ళిపోదాం. నేను తప్పు చేసినా క్వశ్చన్ చేయండి. నేనేమంటున్నా, నాకు ఎగ్జామ్షన్ లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించినప్పుడే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఎవరైనా సరే మహాసభ నియమాలు పాటించాల్సిందే, సిస్టమేటిక్గా పోవాల్సిందే, మార్పులని తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎలక్షన్ పెట్టి వన్ సైడ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ రాసుకొని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే తన నింపుకోవడానికి 2-3 జిల్లాలు 4-4 జిల్లాలు ఉన్నాయని తెలిసింది. వాటిని మనం ఆపాలన్నాం. ఎందుకంటే ఆయన మాజీ అధ్యక్షుడు, ఎన్నికలు నిర్వహించడానికి ఆయనకు అర్హత లేదు. ఇంకొకటి ఏంటంటే వాస్తవంగా మనమేమో 2 ఏళ్ళు నిండితే తరిమి చలో నువ్వు డివిజన్ మార్చు, దిగిపో అన్నాడు. మనమేమో ఇక్కడేమో క్షేత్రస్థాయిలో మనమేమో పద్ధతి ప్రకారం ఉంటే అక్కడ ఆయన ఈరోజు 10 ఏళ్ళు దిగకుండా ఒకటి ఏ అధ్యక్షుడైనా, జిల్లా అధ్యక్షుడైనా, రాష్ట్ర అధ్యక్షుడైనా 2 పర్యాయములు చివరిగా 2+2 4 సంవత్సరాల కంటే ఎక్కువ అధికారాన్ని అనుభవించే పరిస్థితి లేదు బయలాలో. అసొంటోడు 10 ఏళ్ళని ఇచ్చినాడు, మనం 2 ఏళ్ళకే దిగిపోవాలి. ఇప్పుడు ఆయన ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే అన్నగారు ఏమని అనుకోరి, పద్ధతి ప్రకారంగా చెప్తున్నాను నేను, మనకని కాదు, ముందుకొచ్చిండి అనకు సాయం చేద్దాం. కానీ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అవకాశం ఇచ్చినాం. రాజన్న ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు, కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు కూడా మనం పెద్దపల్లి డివిజన్, హుజరాబాద్ డివిజన్, కరీంనగర్ డివిజన్, జగిత్యాల డివిజన్ పెట్టుకున్నాం. మరి అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఉంది. ఈరోజు ఉత్తర తెలంగాణ అయినటువంటి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు అవకాశం ఇవ్వాలి. అలాంటి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకుండా ఆయన ఏం చేస్తాడంటే జనరల్ అంటాడు. సరే జనరల్ అంటే ఓకే, జనరల్ ఆయన ఏం చేస్తాడు, ఆయనకు అధికారం లేకుండా మళ్ళీ నేనే నిలబడతా అంటాడు. ఇప్పుడు ఆయన ప్లాన్ అది, మళ్ళీ నిలబడతా అంటాడు. నిలబడడానికి ఎట్టి పరిస్థితుల అవకాశం ఇవ్వద్దు, తర్మాలే, అవసరం ఉంటే అటాక్ చేయాలి, తాళం బారేద్దాం, ఆ పని మాత్రం చేద్దాం. నిలబడే అవకాశమే ఎట్టి పరిస్థితులు ఆయనకు అర్హత లేదు. బయల ప్రకారంగా ఆర్యవైశ్య మహాసభ బయల ప్రకారంగానే అర్హత లేనప్పుడు మనకు అవకాశం ఎట్లిస్తాం? అందుకోసమే తాళం బారేయాలి, ఆయన నిలబడే అవకాశం ఇవ్వద్దు, మార్పు రావాలి, మన అన్నను గెలిపించుకోవాలి. ఓకే, 6వ పాయింట్ నేను ఈ ఫ్లోలో చెప్పలేకపోయినా మీకు ఈ బుక్లెట్లో రాశానండి. 6వ పాయింట్, నేను ఎన్నికయ్యేది అడిగే ఈసీ మీటింగ్లో ఒక పర్యాయం ఉత్తర తెలంగాణ, ఒక పర్యాయం దక్షిణ తెలంగాణ, ఒక పర్యాయం సెంట్రల్ హైదరాబాద్ తెలంగాణ సెంట్రల్, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మెదక్, ఇదంతా ఒక సెంట్రల్ కింద తీసుకొని ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ 3 ప్రాంతాలకు విభజించి ఒక్కొక్కసారి ఒక ప్రాంతానికి అవకాశం వచ్చేటట్టు బయలులో మారుస్తాని నేను 6వ పాయింట్గా పెట్టడం జరిగింది ఆల్రెడీ.